ఏదైతే పొద్దునే మాట్లాడుకున్నాం నాగాలమ్మ గుడి ఆనవాళ్ళు లేకుండా కూడా తొలగించారట. ఇప్పుడు నిన్న వారాహి మాత టెంపుల్ ఇష్యూ ఎట్లయితే జరిగిందో అట్లా నాగాలమ్మ ఆలయానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా లేకుండా కూల్చేశారట. టోటల్గా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఈ అంశం మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉందట. అది నాగాలమ్మ దేవాలయం వచ్చేటప్పటికి రాత్రికి రాత్రి కూల్చేసిన 30 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నది మొన్న వారాహిమాత, ఇప్పుడు నాగాలమ్మ టెంపుల్ అంటూ అందులో ఎవరి పాత్ర ఉందో తేల్చమని చెప్పేసి ఇప్పుడు హిందూ సంఘాలు అడుగుతున్నాయి. కూల్చినటువంటి దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు సోషల్ మీడియానే చివరికి మెయిన్ మీడియా ఎట్లాగో నిద్రపోతోంది, లేదంటే వాళ్ళు అమ్ముడు పోతున్నారు, లేదంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మాత్రమే మిగిలింది ప్రజలకి. దీంట్లో ఇక్కడ కీలకమైనటువంటి అంశం పోలీసు ఇక్కడట జరిగింది. తిరుచానూరు సమీపంలో దామినేడు పక్కన కలెక్టర్ ఆఫీస్ దాటగానే మెయిన్ రోడ్లో నుంచి లోపలికి వస్తే ఇక్కడ నాగాలమ్మ గుడి ఉంది. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు నాగాలమ్మని కొలుస్తున్నారు. రాత్రే మూడు నుంచి తెల్లారుజాము లోపల ఆ ప్రాంతంలో మొత్తం గుడి మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం గుడి కూల్చేసి ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ ఇవంతా తీసుకెళ్ళి అక్కడ జేసీబీలతో తోసేయడం జరిగింది. కానీ ఇక్కడ గ్రామస్తులు ఏం ఊరుకోలేదు, వెంటనే వాళ్ళకి దేహశుద్ధి చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క హిందువు దయచేసి బయలుదేరి రావాలా. పోయే కాలం వచ్చేసి అల్లాడుతున్నారు ఒక్కొక్కడు. ఇది హిందువులు అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. నిన్ననే అది మాట్లాడుకున్నాం మనం. ఇది ఉదయమే ఏం జరిగింది అనేది ప్రజలు ఎవరైతే అది చేసినటువంటి వాళ్ళని మీదన కొట్టి పోలీసులకి అప్పచెప్పారు. ముందు అసలు ఈ సంగతి ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది. చివరికి ఆలయాలనే మాయం చేయడం, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏది దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల కంటే కూడా వీళ్ళు మహాదరిద్రంగా తయారయ్యారు.